వందనాలు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవునికి వందనాలు. మళ్ళీ మీ దగ్గర వాక్యం చెప్పడానికి నాకు ఎంతో సంతోషంగా ఉంది. పోయిన వారం మనం ఏం మాట్లాడుకున్నాము ఎవరికైనా గుర్తుందా? విశ్వాసం గురించి. ఓకే, ఎట్లాంటి విశ్వాసము? స్వాధీనపరుచుకునే విశ్వాసము. ఓకే, ఎట్లాంటి విశ్వాసము? స్వాధీనపరుచుకునే విశ్వాసము. ఆ విశ్వాసము అన్న మార్గము ఏంటిది? ఓకే, నేను మళ్ళీ మీ దగ్గరికి కొంచెం రీక్యాప్ చేస్తాను. ఓకే, జస్ట్ సో దట్ ఇట్స్ గుడ్ ఫర్ అవర్ రీక్యాప్. సామెతలు 20వ అధ్యాయము 5వ వచనము. సామెతలు 20వ అధ్యాయము 5వ వచనము. నరుని హృదయంలోని ఆలోచనలు లోతు నీళ్ళ వంటివి. హలో మైక్. ఓకే, లోతు నీళ్ళ వంటివి. ఓకే, వివేకము గలవాడు దానిని పైకి చేదుకొనును. దేవుని యొక్క వాక్యము కూడా లోతైన నీటి వంటిదే. వివేకము గలవాడు దాన్ని ఏం చేస్తాడు? పైకి చేదుకుంటాడు. ఓకే, ఇట్ ఈస్ వర్క్. కష్టపడాలి. ఆ డ్రాయింగ్ అవుట్ అండర్స్టాండింగ్ చేయాలంటే ఇట్ ఈస్ వర్క్. ఓకే, అంటే దానికి పని చేయాలి. వీ హ్యావ్ టు వర్క్ ఫర్ దట్. అదే కీర్తన సామెతల్లో 25వ అధ్యాయము చాప్టర్ 25 25వ అధ్యాయము 2వ వచనము ఏమని రాస్తుంది? సంగతి మరుగు చేయుట దేవునికి ఘనత, సంగతి శోధించుట రాజులకు ఘనత. ఓకే, శోధించడం అంటే ఓకే, డెలైలా సంసోనుని ఏం చేసింది? శోధించింది. వాట్ డిడ్ షీ డూ దట్ ఫర్? ఆ కిటికీ మూసేస్తా, వాళ్ళు అరిసేదంతా వినపడుతుంది. అదిగో. ఓకే, డెలైలా సంసోన్ ఏం చేసింది? శోధించింది. దేని విషయంలో శోధించింది? సంసోను, వేర్ ఈజ్ యువర్ స్ట్రెంగ్త్? నీ బలం ఎక్కడ? అవునా? సంసోన్ ఫస్ట్ ఏం చెప్పాడు? నన్ను తాడ్లతో కడితే అన్నాడు. కాదు, ఆమెకి అర్థమైంది ఇక్కడ లేదు, ఈ ఆన్సర్ లేదు ఇక్కడ అని. మళ్ళీ ఏం చేసింది? శోధించింది. మళ్ళీ ఏం చేసింది? శోధించింది. మళ్ళీ ఏం చేసింది? ఓకే, చదవండి నా వచనం, మళ్ళీ చదవండి. సంగతిని మరుగు చేయుట దేవునికి ఘనత, సంగతిని శోధించుట రాజులకు ఘనత. సో రాజులు ఏం చేస్తారు? ఆ సంగతిని తెలుసుకోవడానికి కొరకు వారు ఏం చేస్తారంటే దే విల్ స్టార్ట్ టెస్టింగ్ ఎవ్రీథింగ్. పరీక్షిస్తారు. ఓకే, ఇది నా కాంటెక్స్ట్ అయిపోయింది. నేను పోయిన వారం దీని గురించి చెప్పాను మీకు. దేవుని యొక్క వాక్యంలో నుంచి మనకి ప్రత్యక్షత రావాలి అంటే మనం దానిలో ఏం చేయాలి? మనం దాన్ని శోధించాలి. వీ షుడ్ టెస్ట్ ద స్క్రిప్చర్స్. ఓకే, అదే విధంగా ఆ సంగతి మనకి అవ్వాలి అంటే మనం దాన్ని ఏం చేయాలి? వీ షుడ్ బి ఏబుల్ టు డ్రా దెమ్ అవుట్. అవునా? వివేకం గలవాడు ఏం చేస్తాడు? దానిని చేదుకొనును. ఓకే, అర్థమైందా మీకు ఇక్కడ వరకు? అందరికి అర్థమైంది కదా? అందరు చాలా డల్గా చూస్తున్నారు. అర్థమైంది కదా? వి అండర్స్టూడ్, రైట్? ఓకే, హెబ్రీల్కి రాసిన పత్రిక 10వ అధ్యాయము. లెట్ us కమ్ టు హీబ్రూస్ చాప్టర్ 10. హెబ్రీల్కి రాసిన పత్రిక 10వ అధ్యాయము చాప్టర్, ఒక్క నిమిషం, హీబ్రూస్ చాప్టర్ 10 19వ అధ్యాయము 19వ వచనము. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున. ప్రతిష్ఠించడము అంటే నేను చెప్తాను చూడండి. ఎవరైనా గెస్ట్స్ ఇంటికి వస్తున్నారు అనుకోండి, మమ్మీ ఏం చేసిద్ది? కూర వండిద్ది. ఓకే, కూర వండిన తర్వాత ఫస్ట్ ఎవరికి పెట్టిద్ది? కానీ మనకు తెలియని విషయం ఏంటంటే కూర ఆల్రెడీ ఇంట్లో కోసం తీసి పక్కన పెట్టేసింది. నిజమేనా? అవునా? కూర ఆల్రెడీ ఇంట్లో కోసం తీసి దాన్ని ఏం చేశారు? ఆ కూరని దాచిపెట్టారు, కానీ ప్రతిష్ఠించారు. అర్థమైందా మీకు? కాన్సిక్రేటెడ్ ఫర్ హూ? ఈ కూర ఎవరికి? అవును, గెస్టుల దగ్గరేమో కూర అయిపోతున్నట్టు కనపడుతుంది, కానీ ఫ్రిడ్జ్లో కూర ఉంది లేదా? ఆ కూర ఎవరికి? హలో, మీరు నవ్వుతున్నారు కానీ అర్థమవుతుందా మీకు? ఆ కూర ఎవరికి? ఇంట్లో వాళ్ళకే.
అర్థమైందా? సో ఇప్పుడు క్రీస్తు ఏం చేశాడు మన కోసం? ఒకసారి చదవండి. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున, అంటే అందరు వెళ్ళే మార్గము కాకుండా, ఓకే, గెస్ట్ తినే కూర అవన్నీ కాకుండా నీ కోసం నా కోసం ఏం చేశాడు? హీ సెట్ అపార్ట్, అంటే ప్రతిష్ఠించాడు, అంటే బయటికి తీసాడు. హీ బ్రాట్ ఇట్ అసైడ్. ఇది వేరే మార్గము. ఓకే, ఫారెన్లో అంబులెన్సెస్కి వేరే మార్గం ఉంటుంది. ఓకే, తర్వాత ఫైర్ ఇంజన్స్కి వేరే మార్గం ఉంటుంది. ఓకే, అందరు వెళ్ళే మార్గంలో వాళ్ళు వెళ్ళరు, ప్రతిష్ఠించారు. దే హ్యావ్ కాన్సిక్రేటెడ్, అంటే సెట్ అపార్ట్. ఓకే, ఆ ప్రతిష్ఠించారు. ఆ మార్గం ఏంటి అనగా నూతనమైనదియు. ఈ మార్గము ఏంటంటే, ఈ మార్గము నూతనమైనదియు, జీవము గలదియు, ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది గనుకను, దేవుని ఇంటిపైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు గనుకను, మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయము గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరము గలవారమునయుండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి. విశ్వాసము విషయంలో యాక్చువల్లీ నా ఇంగ్లీష్ బైబిల్లో అష్యూరెన్స్ ఆఫ్ ఫెయిత్ ఫస్ట్ ఉంది, దీంట్లో లాస్ట్ ఉంది. ఓకే, నేను చదువుతాను చూడండి. బై అ న్యూ అండ్ లివింగ్ వే, అంటే నూతనమును సజీవము అయిన ఆ యొక్క కాన్సిక్రేటెడ్ వే, అంటే ప్రతిష్ఠించిన పక్కన పెట్టబడిన మార్గము. ఆ మార్గము దాంట్లోకి ఎట్లా వెళ్ళాలి అంటే, బై విచ్ హీ ఇనాగ్యురేటెడ్ ఫర్ అస్ త్రూ ద వేల్ దట్ ఈస్ హిస్ ఫ్లెష్. అంటే దేవుడు చనిపోయిన వెంటనే ఆ యొక్క టెంపుల్ ఉంది కదా, ఏంది మందసం ఉన్న ఆ టెంపుల్ దగ్గర ఏం తెగిపోయింది, ఏం చినిగిపోయింది? తెర చినిగిపోయింది. ఓకే, సో బై విచ్ హీ ఇనాగ్రేటెడ్ అస్ త్రూ ద వేల్ దట్ ఈస్ హిస్ ఫ్లెష్. ఆ తెర ఏంటంటే దేవుని యొక్క శరీరము. ఓకే, దేవుని యొక్క శరీరము. ఆ తెర ద్వారా నీకు దేంట్లోనికి తీసుకొచ్చాడు అంటే అతి పరిశుద్ధ స్థలంలోనికి ఏర్పాటు చేసుకున్నాడు. ఏంటి? ఒక రహదారి నీ కోసము నా కోసము. ఆ రహదారిని దేవుని యొక్క శరీరము ద్వారా, వినండి జాగ్రత్తగా, ఓకే, ఆ రహదారి దేవుని యొక్క శరీరము ద్వారా, దేవుడి యొక్క శరీరము, చింపబడిన శరీరము, సపరేట్ చేయబడిన శరీరము ద్వారా అతి పరిశుద్ధ స్థలంలోనికి చేరుతుంది, ప్రవేశిస్తుంది. ఓకే, లెట్ us అప్రోచ్ గాడ్ విత్ అ సిన్సియర్ హార్ట్ ఇన్ ఫుల్ అష్యూరెన్స్ ఆఫ్ ఫెయిత్. ఓకే, నాకేమని రాసిందంటే, లెట్ us అప్రోచ్ గాడ్ ఇన్ అ సిన్సియర్ హార్ట్ ఇన్ అ ఫుల్ అష్యూరెన్స్ ఆఫ్ ఫెయిత్. ఇప్పుడు నాకు చెప్పండి, ఎంతమంది రక్షించబడ్డారు ఇక్కడ? ఎంతమంది రక్షించబడ్డారు? నేను కూడా రక్షించబడ్డారా? ఎంతమంది అయ్యో, చాలా మందికి డౌట్. ఓకే, నేను ఒకవేళ అడిగాను అనుకోండి, రక్షించబడ్డాను అన్న వారి చేతులు ఎత్తిన వారిని, మీరు రక్షించబడ్డారు అన్నదానికి రుజువు చూపెట్టండి అన్నాను అనుకోండి. ఆర్ యూ ఏబుల్ టు షో మీ సంథింగ్? ఏమన్నా చూపెట్టగలుగుతారా నాకు? మీరు రక్షించబడ్డారు అన్నదానికి నాకు ఒక రుజువు చూపెట్టండి అంటే, కెన్ యూ షో మీ? ఆలోచించండి. ఒక పేపర్ ఉందా, పలానా రక్షించబడ్డాడు అని? ఓకే, ఒక స్టాంప్ ఉందా, ఫ్రమ్ ద గవర్నమెంట్ ఆఫ్ హెవెన్ అని, పరలోక ఏంది రాజకీయం నుంచి అని? నో, దెర్ ఇస్ నో స్టాంప్ కదా. ఎవరైనా సంతకం ఉందా? సో నువ్వు రక్షించబడ్డావు లేకపోతే రక్షించబడలేదు అన్నదానికి రుజువేంటి? అర్థమవుతుందా? ఆర్ వి ఏబుల్ టు అండర్స్టాండ్? నువ్వు రక్షించబడ్డావు అన్నదానికి రుజువేంటి? రండి, రోమిల్కి రాసిన పత్రిక 10వ అధ్యాయము 10వ వచనము. 10వ అధ్యాయం, ఒక్క నిమిషం అందరు రానియండి. చాప్టర్ 10 వర్సెస్ 10. ఓకే, మనం దేని గురించి మాట్లాడుతున్నాం అంటే, దేవుడు మనకి నూతనమైనది లేకపోతే మళ్ళీ సజీవమైన మార్గము, దేవుని యొక్క శరీరము ద్వారా అతి పరిశుద్ధ స్థలంలోనికి చేరడం కొరకు విశ్వాసము ద్వారా ప్రయాణించే మార్గమును నీకోసము సృష్టించాడు. ఓకే, అది టాపిక్. ఇప్పుడు నేను మిమ్మల్ని ఏం అడిగానంటే, మీరు రక్షించబడ్డారా లేదా అన్నదానికి రుజువు మీరు నాకు చూపెట్టగలుగుతారా అని అడిగాను.
ఓకే, దానికి సమాధానం ఇగో చూడండి, ఇక్కడ చదవండి. ఏలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయంలో విశ్వసించును. మనిషి హృదయంలో విశ్వసించును. తర్వాత రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. ఓకే, ఇప్పుడు ఎక్కడ విశ్వసించును? ఇప్పుడు నేను మీ రక్షణకి రుజువు ఎక్కడుంది? యాక్చువల్లీ రక్షణకి రుజువు ఎక్కడుందంటే మీ విశ్వాసంలో ఉంది. కానీ ఆ విశ్వాసం ఎక్కడుంది? హృదయంలో ఉంది. ఓకే, మీకు రక్షణకి యొక్క రుజువు మీ విశ్వాసము, కానీ ఆ విశ్వాసం ఎక్కడుంది? హృదయంలో ఉంది. ఇప్పుడు నేను చూపెట్టంటే చూపిస్తావా? ఓకే, సరే, ఇప్పుడు రక్షించబడ్డాను అని చేతులు ఎత్తారు చూడండి. మిమ్మల్ని నేను ఇంకొక క్వశ్చన్ అడుగుతాను. మీరు పరలోకం వెళ్తున్నారా? ఇప్పుడు రక్షించబడ్డావా అన్న వాళ్ళ చేతులు ఎత్తండి. పరలోకం వెళ్తున్నారు అంటే మీ చేతులు ఇంకా పైన ఉంటాయా? ఉండాలి. ఎందుకు అంటే అది ఓకే, ఎందుకు ఉండాలి అంటే నీ రక్షణ యొక్క ఎఫెక్ట్ ఏంటంటే అదే పరలోకం, నిత్య జీవము. నీ యొక్క రక్షణ యొక్క ఎఫెక్ట్ ఏంటంటే నీకు నిత్య జీవము. సో ఆ యొక్క నిత్య జీవము యొక్క రుజువు ఏంటి? వాట్ ఈస్ ద ప్రూఫ్ ఆఫ్ సాల్వేషన్? రక్షణ యొక్క రుజువు ఏంటి? హృదయంలో. ఆ విశ్వాసం ఎవరికైనా కనబడుతుందా? నాకు ఇప్పుడు 4 అబ్బాయిలు కావాలి ఇక్కడ. ఓకే, ఐ వాంట్ 4 బాయ్స్. 4 అబ్బాయిలు, ఎడ్విన్ హూఎవర్. ఓకే, 4 అబ్బాయిలు. మోసెస్ రా, కొంచెం పొడుగు వాళ్ళు. ఓకే, నేను చెప్పింది మీకు అర్థం అవ్వాలి జాగ్రత్తగా. నేను చెప్తున్నాను చూడండి, అక్కడ నుంచండి ఒకసారి. ఓకే, రక్షణ యొక్క రుజువు నా వైపు చూడండి. రక్షణ యొక్క రుజువు, ద ప్రూఫ్ ఆఫ్ యువర్ సాల్వేషన్ ఈజ్ యువర్ ఫెయిత్. రక్షణ యొక్క ఎఫెక్ట్. ఓకే, ఇప్పుడు యాక్సలరేటర్ కొడితే ఒక ఎఫెక్ట్ వస్తుంది, అవునా కదా? బండి కదులుతుంది. బ్రేక్ కొడితే ఇంకొక ఎఫెక్ట్ వస్తుంది, బండి ఆగుతుంది. కారం వేస్తే ఒక ఎఫెక్ట్ వస్తుంది, ఏంటి? కారం వేసిద్ది, అవునా? ఉప్పు వేయకపోతే ఒక ఎఫెక్ట్ వచ్చింది. ప్రతిదానికి ఇన్ సైన్స్ దేర్ ఇస్ అ కాన్సెప్ట్ కాల్డ్ కాజ్ అండ్ ఎఫెక్ట్. దాన్ని తెలుగులో ఏమంటారు నాకు తెలియదు, ఎవరికైనా తెలుసా? ప్రభావం. కానీ ద సైంటిఫిక్ కాన్సెప్ట్ ఇట్స్ కాల్డ్ కాజ్ అండ్ ఎఫెక్ట్. ప్రతి దానికి ఒక ఎఫెక్ట్. సో నీ యొక్క విశ్వాసం యొక్క ఎఫెక్ట్ ఏంటంటే, చేతులు ఎత్తారు కదా ఇందాక అందరూ, రక్షించబడ్డాను. నీ యొక్క విశ్వాసం యొక్క ఎఫెక్ట్ నీకు ఉంది. ఓకే, సో ఇప్పుడు నాకు ఒకటి చెప్పండి. ఓకే, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము. ఆయన ఎవరు అట్లా అరుస్తున్నాడు? ఓకే, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో 19వ వచనం చదవండి. దేర్ ఫోర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, నేను చదివింది తెలుగులో ఎతికి చదవండి. ఓకే, దేర్ ఫోర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, సిన్స్ వీ హ్యావ్ ద కాన్ఫిడెన్స్ టు ఎంటర్ ద హోలీ ప్లేస్ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్. ఆ ముక్క చదవండి. వీ హ్యావ్ ద కాన్ఫిడెన్స్ టు ఎంటర్ ద హోలీ ప్లేస్ త్రూ ద బ్లడ్ ఆఫ్ జీసస్. ఆయన శరీరము అన్న ఆ యొక్క తెర ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు. ఓకే, చాలు. ఇంకొక వచనానికి వెళ్దాం. లెట్ us go to another. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:1. హీబ్రూస్ చాప్టర్ 11 వర్సెస్ 1. ఇప్పుడు చదవకండి, అక్కడ ఏలు పెట్టండి. ఎఫేషియన్స్ చాప్టర్ 2, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనము. ఫస్ట్ ఇది చదువుదాం. ఓకే, చదవండి. విశ్వాసం అన్నది నిరీక్షించబడు వాటి యొక్క. ఎఫెసీయులకు చదవండి. ఫస్ట్ రీడ్ ఎఫెషియన్స్ చాప్టర్ 2 వర్సెస్ 8. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. విశ్వాసము ద్వారా ఏంటి చెప్పండి? మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఓకే, ఇంగ్లీష్ బైబిల్ మేక్స్ స్టడీయింగ్ వెరీ ఈజీ. ఓకే, చదువుకోవడం ఇంగ్లీష్ బైబిల్ చాలా ఈజీ. ఇక్కడ ఏమని రాస్తుందంటే, ఫార్ ఇట్ ఈస్ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్. ఓకే, నేను చెప్పేది చూడండి, నా వైపు చూడండి. ఫార్ ఇట్ ఈస్ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 19వ వచనంలో ఏమని రాసిందంటే,
హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో ఏమని రాసింటే, ఫర్ వి ఎంటర్ ద హోలీ ప్లేస్ బై ద బ్లడ్ ఆఫ్ గాడ్. ఓకే, రోమిల్కి రాసిన పత్రికలు ఏమని రాసింది, ఎఫెసీయులకు రాసిన పత్రికలు ఏమని రాసిందంటే, దేవుని యొక్క కృప చేత, అంటే బై ద గ్రేస్ ఆఫ్ గాడ్. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో ఏమని రాసింది అంటే, బై ద బ్లడ్ ఆఫ్ గాడ్. అర్థమైందా మీకు? దేవుని యొక్క రక్తము చేత అతి పరిశుద్ధ లోనికి స్థలము, ఇక్కడ దేవుని యొక్క కృప చేత. అర్థమైందా మీ అందరికీ? దేవుని యొక్క రక్తము చేత, తర్వాత దేవుని యొక్క, అంటే దేవుని యొక్క రక్తం ఏంటి? దేవుని యొక్క కృప. అసలు దేవుని మీకోసం రక్తం ఎందుకు చిందించాడు? దేవుని యొక్క కృప. ఓకే, సో దేవుని యొక్క రక్తము చేత ప్లస్ దేవుని యొక్క కృప చేత. కానీ దేని ద్వారా? విశ్వాసం ద్వారా. ఇప్పుడు ఇక్కడ రండి, మనం అనుకుందాము వీళ్ళు నలుగురు యేసయ్య అనుకుందాము. ఓకే, ఇక్కడ నుంచో ఒకసారి ఆగండి నేను చెప్తా. ఓకే, నువ్వు నెహెమ్యా వైపు నుంచో. ఓకే, నీ చేతులు అయిపోయి, ఓకే నీ చేతులు ఆడి మీద, నువ్వు కూడా అట్లనే నుంచో. ఇక్కడ నువ్వు కూడా ఇట్లా చేతులు. ఓకే, ఇప్పుడు అనుకుందాము, మన ఉదాహరణకు అనుకుందాము, వీళ్ళు నలుగురు, ఇద్దరు వేయండి, ఇద్దరు చేతులు వేసుకోండి ఇట్లా. ఏమైంది? ఓకే, సో ఇప్పుడు చూడండి, అనుకుందాం ఉదాహరణకి దేవుని యొక్క శరీరము అనుకుందాము. ఓకే, లెట్ అస్ అజ్యూమ్ వీళ్ళు నలుగురు దేవుని యొక్క శరీరం. ఇక్కడ గ్యాప్ లేదు అసలుకి. ఓకే, గ్యాప్ లేదు, ఆలోచించకండి, ఇక్కడ గ్యాప్ ఉందని ఆలోచించకండి. ఒక పక్కన ఏముంది అంటే, ఒక పక్కన నువ్వు ఉన్నావు. ఇది ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ లోపల గ్యాప్ ఉంది కదా, కొంచెం పై ఇట్లా పెట్టండి. ఓకే, సో ఇక్కడ ఏముంది, ఇదేంటి అంటే, కరెక్ట్, ఎవరు చెప్పారు? ఇదేంటి ఇప్పుడు నేను నడిచింది? మార్గము. చెప్పండి, అందరు చెప్పండి, అదేంటి నేను నడిచింది? ఓకే, ఈ మార్గము ఎట్లా నడవాలి నేను? ఇది మార్గము ఎట్లా ఉంది అసలు? ఈ మార్గం నాకు ఎవరు ఏర్పాటు చేశారు? యేసయ్య శరీరము ద్వారా నాకు ఏర్పాటు చేశాడు. అవునా? ఎవరి శరీరము ద్వారా? యేసయ్య శరీరము ద్వారా. సో ఇప్పుడు నేను దేంట్లో నుంచి వెళ్తున్నాను? దేవుని యొక్క, అంటే తెరలో నుంచి కదా. అక్కడ చదివా, మాకు గుర్తుందా మనకి? హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో ఏమని చదివాము? దేవుని యొక్క శరీరము అన్న యొక్క తెర ద్వారా ఎక్కడికి మనకి స్థలం వచ్చింది? అతి పరిశుద్ధ స్థలంలోనికి మనకి ఎంట్రీ వచ్చింది. అర్థమవుతుందా మీ అందరికీ? ఓకే, దేవుని యొక్క శరీరము అన్న యొక్క తెర ద్వారా నాకు ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చాను. ఎక్కడికి వచ్చేసాను? అతి పరిశుద్ధ స్థలంలోనికి వచ్చేసాను. ఓకే, ఒకసారి చేతులు దించండి, కానీ ఇక్కడే ఉండండి. అతి పరిశుద్ధ స్థలంలో ఏముంది చెప్పండి నాకు? అతి పరిశుద్ధ స్థలంలో ఏముంది? పాపం ఉందా? అతి పరిశుద్ధ స్థలంలో పాపం ఉందా? ఫిలిస్తీన్లు ఏం చేస్తారంటే, దేవుని యొక్క మందసాన్ని తీసుకెళ్ళిపోతారు. దేవుని యొక్క మందసాన్ని తీసుకొని వెళ్ళిపోయి ఎక్కడ పెడతారు? వారి యొక్క దేవుని యొక్క ఆలయంలో పెడతారు. వాళ్ళ యొక్క దేవుని యొక్క ఆలయంలో పెట్టిన తర్వాత రేపు పొద్దున్న తెల్లవారుజామున లేచిన తర్వాత ఏమైంది? వాళ్ళ యొక్క దేవుడు ఏమైంది? బోర్లు పడతాడు. ఎవరికి గుర్తులేదా? గుర్తుంది కదా. దేవుని యొక్క మందసాన్ని తీసుకెళ్ళి ఆ డేగాన్ అన్న యొక్క దేవత వాళ్ళ ఆ యొక్క టెంపుల్లో పెడితే ఆ దేవత ఏమైంది? బోర్లు పడిపోయింది. సరే, వీళ్ళు కొంచెం ఫిక్స్ చేస్తారు. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ఏమైంది? మొత్తం బోర్లు పడిపోయింది. సో వీళ్ళు ఏం చేస్తారంటే, ఈ మందసం మనకు వద్దురా బాబు, పంపించేద్దాం ఇశ్రాయేలీలకి అని. ఇశ్రాయేలీలకి ఏం చేస్తారు? ఒక కాట్ కట్టి, ఒక బుల్లక్ కాట్ కట్టి, ఒక ఎద్దుల బండి కట్టి, ఎద్దుల బండిలో దేవుని యొక్క మందసం పెట్టి, కొంచెం బంగారం పెట్టి, కొంచెం కానుకలు ఇచ్చి ఎక్కడికి పంపించేస్తారు? ఇశ్రాయేలీలకి పంపించేస్తారు. అది ఎక్కడికి వచ్చింది అంటే, ఒక దగ్గరకు వచ్చింది, నా పేరు మర్చిపోయా ప్రస్తుతానికి. ఓకే, అక్కడికి వచ్చిన తర్వాత ఇశ్రాయేలీలే వాళ్ళందరూ ఇశ్రాయేలీలే. సో వాళ్ళందరూ ఏం చేశారు అంటే, అమ్మో దేవుని మందసం వచ్చేసింది అని ఏం చేస్తారంటే, అక్కడ తలుపులు తెరిచి దేవుని మందసం అతి పరిశుద్ధ స్థలంలోనికి చూస్తారు. వాళ్ళు చూసిన వెంటనే ఇశ్రాయేలీలకు వచ్చేసింది. అది ఇశ్రాయేలీల దగ్గరుంది మందసము. కానీ వీళ్ళు యాజకులు కాదు. వీళ్ళు ఏం చేశారు? దేవుని యొక్క శరీరము లేదు అక్కడ. వాళ్ళకి కృప చేత విశ్వాసము ద్వారా అనే మార్గంని సృష్టించడానికి క్రీస్తు లేడు. సో వీళ్ళు ఇంకా పాపులుగా ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, అతి పరిశుద్ధ స్థలంలోనికి చూశారు. 50,000 మంది చనిపోయారు. 50,000 మంది ఎందుకు చనిపోయారు అంటే, అతి పరిశుద్ధ స్థలంలోనికి పాపము చేరలేదు. అర్థమవుతుందా? అతి పరిశుద్ధ స్థలంలోనికి పాపము. సో పాపము లేదంటే పాపముకి ప్రతిఫలము లేదు కదా.
హలో, చెప్పేది వినండి. పాపము లేదు అంటే పాపముకి ప్రతిఫలం లేదు కదా. సో పాపముకి ప్రతిఫలం ఏంటి? మరణము. పాపముకి ప్రతిఫలం ఏంటి? మరణము. మరణముకి కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పండి. మరణముకి కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పండి. క్యాన్సర్ మరణముకి ఎగ్జాంపుల్. కెన్ వి సే క్యాన్సర్ ఈజ్ అ ఎగ్జాంపుల్ ఆఫ్ డెత్? అనారోగ్యము. ఓకే, సో అతి పరిశుద్ధ స్థలంలో పాపము లేదు. గమనించండి, అతి పరిశుద్ధ స్థలంలో పాపము లేదు కాబట్టి ఏముంది ఇప్పుడు నీకు? ఇక్కడ స్వస్థత ఉంది, ఇక్కడ ఇంకా ప్రాస్పెరిటీ ఉంది, ఇక్కడ అన్నీ ఉన్నాయి. ఓకే, నీకు అన్నీ ఉన్నాయి ఇక్కడ అతి పరిశుద్ధ స్థలంలో. నువ్వు చేయాల్సిందంతా ఏంటంటే, ఇక్కడ నుంచండి, ఇంకా చేయాల్సిందంతా ఏంటంటే, ఇప్పుడు రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనానికి రండి. రోమన్స్ చాప్టర్ 10 వర్సెస్ 17 చదవకండి ఇప్పుడే. ఓకే, ఇప్పుడు చేతులు వేసుకోండి. ఇప్పుడు వీళ్ళెవరు? యేసయ్య యొక్క శరీరము ద్వారా, అవునా, యేసయ్య యొక్క శరీరము ద్వారా బయట ఏం చేస్తున్నారు? వాలంటీర్స్ లోపల రమ్మనండి. ఓకే, యేసయ్య యొక్క శరీరము ద్వారా నాకు మార్గము. కానీ మార్గంలో వెళ్ళేటప్పుడు ఏమైంది తెలుసా? రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనం చదవండి. కాగా వినుట వలన విశ్వాసము కలుగును. వినుట క్రీస్తు గురించిన మాట వలన కలగదు. ఓకే, నెక్స్ట్. కలుగుతుంది, కరెక్ట్. సారీ, నా నోరు తిరగట్లేదు తెలుగు. ఓకే, క్రీస్తు అంటే ఏంటి? ఎవరైనా చెప్పండి నాకు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ క్రీస్తు? ఇప్పుడు యేసయ్య ఇనీషియల్ ఏంటి? యేసయ్య ఇనీషియల్ క్రీస్తు కాదు, అవునా? యేసయ్య ఇంటి పేరు క్రీస్తు కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా పేరు డాక్టర్ శరత్ అనుకోండి. డాక్టర్ నా మొదటి పేరా? కాదు కదా. ఒకవేళ నా పేరు ప్రొఫెసర్ శరత్ అనుకోండి, నా మొదటి పేరు ప్రొఫెసరా? కాదు కదా. సో యేసు క్రీస్తు అంటే కరెక్ట్, ఇందాక చెప్పారు, రక్షకుడు. కానీ యాక్చువల్లీ దానికి మీనింగ్ ఏంటంటే అభిషేకింపబడ్డవాడు, అభిషక్తుడు. దట్ మీన్స్ క్రైస్ట్ ది అనాయింటెడ్. జాగ్రత్తగా వింటున్నారా? విశ్వాసము ఎలాగ వస్తుంది? వినుట వలన. విశ్వాసము ఎలా వస్తుంది? కానీ ఎటువంటి మాట వినుట వలన? క్రీస్తు మాట. అంటే క్రీస్తు అంటే అభిషేకము. కొన్ని వాక్యాలు ఉంటాయి, ఓకే, నేను చెప్తున్నాను, మీరేమనుకోకండి. అస్సలు అభిషేకమే ఉండవు. ఆ అభిషేకము లేని మాటలు విన్నప్పుడు ఏమి రాదు? విశ్వాసము రాదు. అప్పుడు విశ్వాసము రాదు అంటే ఈ యొక్క క్రీస్తు యొక్క శరీరంలోనికి నేను ప్రవేశించగలుగుతానా? చెప్పండి మీరు నాకు. ఎందుకంటే నాకు ఆ ఫ్యూల్ లేదు కాబట్టి, ఆ పెట్రోల్ లేదు నాకు. విశ్వాసము అన్న ఆ పెట్రోల్ లేదు. విశ్వాసం ఎలా వస్తుంది? వినుట వలన విశ్వాసం వస్తుంది. ఎట్లాంటి మాట వినుట వలన? క్రీస్తు. ఓకే, నా ఇంగ్లీష్ బైబిల్ ఏమని రాసిందంటే ఫెయిత్ కమ్స్ బై హియరింగ్ అండ్ హియరింగ్ ద వర్డ్ ఆఫ్ క్రైస్ట్. అంటే అభిషేకము గల ఆ యొక్క మాట, అభిషక్తి గల మాట. ఎవరైనా వాక్యం చెప్పగలుగుతారు, దే కెన్ ప్రీచ్. బట్ ఇఫ్ ఇట్ హ్యాస్ నో అనాయింటింగ్ దెర్ ఈస్ నో ఫెయిత్. అభిషేకము లేదు అంటే విశ్వాసము లేదు. విశ్వాసము లేదంటే నువ్వు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళలేవు, మర్చిపోండి. ఇంకా యూ కెనాట్ గో ఫ్రమ్ దేర్ టు దేర్. మనకి డైలీ లైఫ్, ఓకే, ఎవ్రీడే లైఫ్, దేని గురించి మాట్లాడుకుంటాం మనము? బిజినెస్ గురించి మాట్లాడుకుంటాము. వీ విల్ టాక్ అబౌట్ బిజినెస్. మన యొక్క అఫైర్స్ గురించి మాట్లాడుకుంటాము, ఇంట్లో యొక్క కార్యక్రమాల గురించి మాట్లాడుకుంటూ ఉంటాము. విల్ టాక్ అబౌట్ దాట్ అండ్ విల్ టాక్ అబౌట్ దిస్ అండ్ విల్ టాక్ అబౌట్ దాట్ అండ్ విల్ టాక్ అబౌట్ దిస్. అవన్నీ విన్న తర్వాత బాగా ఫంక్షన్ అయింది అనుకోండి ఇంట్లో, పెళ్ళి. నేను మొన్న నెల్లూరులో మా ఫ్రెండ్ పెళ్ళికి వెళ్ళి వచ్చాను. 3 రోజులు అయింది ఆ పెళ్ళి. 3 రోజులు 8 ఫంక్షన్స్ చేశారు. 3 రోజుల్లో 8 ఫంక్షన్స్ చేశారు వాళ్ళు. ప్రతి ఫంక్షన్కి వెళ్ళేటోడిని అసలు ఏమైందో అర్థమయ్యేది కాదు నాకు. ప్రతి ఫంక్షన్లో నాకు ఏమయ్యేదో అర్థమే కాదు. నాతో మాట్లాడే వాళ్ళు లేరు. అంటే మాట్లాడతారు, పలకరిస్తారు, వెళ్ళిపోతారు. సో నేను ఇంటికి బాగా అలసిపోయి వచ్చేటోడిని, బాగా అసలు సాయంత్రం ఇంటికి చాలా అలసిపోయి వచ్చేటోడిని. అసలు రోజంతా ఏం చేసేటోడిని నాకే తెలియదు. అర్థమవుతుందా మీకు?
అంటే నేను అక్కడ మాట్లాడుకున్న మాటలు నా ఆత్మకి ప్రయోజనకరమైన మాటలు కాదు. నేను మాట్లాడుకున్న మాటలు, నేను చేసిన సంభాషణ నా యొక్క ఆత్మకి విశ్వాసము పురికొల్పిన మాటలు కాదు. సో నేను ఇంటికి, నా శరీరం అలసిపోయింది, కానీ నా ఆత్మ ఎండిపోయింది. ఇంకా మై స్పిరిట్ వాజ్ డ్రై. ఎందుకు అంటే వినుట వలన విశ్వాసము కలదు. ఆ విశ్వాసం కలిగే మాటలు ఏమై ఉన్నాయి? అభిషేకము కలిగి ఉన్నాయి. ఎట్లాంటి అక్కడ అందరు చెప్పే మాటలు కాదు. ఇప్పుడు నేను ఇంకోటి అడుగుతాను మిమ్మల్ని. సౌలు యొక్క కొన్ని తప్పిపోతాయి. ఏం తప్పిపోతాయి? గాడిదలు తప్పిపోతాయి. కరెక్ట్. గాడిదల కోసం వెతుకుతూ ఉంటే ఒకరు వచ్చి సలహా ఇస్తారు. ఏం సలహా? సమూయేలు దగ్గరికి వెళ్ళాలని సలహా. అప్పుడు ఏం చెప్తారు? సౌలు ఇక్కడ ఒక అతను ఉన్నాడు, అతను మ్యాన్ ఆఫ్ గాడ్, అంటే దేవుని యొక్క ప్రవక్త. అతని దగ్గరికి వెళ్ళు సౌలు. అతని దగ్గరికి వెళ్తే నీ గాడిదలు ఎక్కడున్నాయో నీకు చెప్పేస్తాడు, నీ ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. ఓ అవునా, ఎక్కడుంటాడు ఈ సమూయేలు అంటాడు. ఇగో రామా అనే ఒక పట్టణంలో ఉంటాడు. రామా అనే పట్టణం ఇగో ఇక్కడ యాక్చువల్లీ ఇప్పుడు వస్తాడు, ఇక్కడికి బలి అర్పించేది పని ఉంది, కార్యక్రమం. నువ్వు త్వరగా వెళ్తే నీకు కనబడతాడు సమూయేలు అంటాడు. మనోడు త్వరగా వెళ్తాడు. వెళ్ళిన తర్వాత సమూయేలు దగ్గరికి వెళ్ళి అడుగుతాడు, ఇక్కడ సమూయేలు ఎవరు అని అడుగుతాడు. అవునా? సమూయేలు దగ్గరికి వెళ్ళి అడుగుతాడు, అసలు సమూయేలు ఎవరు అని. అంటే సౌలు పుట్టింది ఇశ్రాయేల్లో, పెరిగింది ఇశ్రాయేల్లో. హీ డజంట్ నో హిస్ జడ్జ్డ్. ఆయన యొక్క ప్రవక్త ఆయనకి తెలీదా? ఎట్లా తెలీదు? అంటే సౌలు అతని యొక్క యాజకుడు తెలీదు సౌలుకి. ఎందుకు తెలీదు? నాకు అర్థం కావట్లా. అంటే సౌలుకి చెప్పాలా, సౌలు నీ యొక్క ప్రవక్త పేరు సమూయేలు అంటే ఇశ్రాయేలీలందరికీ యాజకుడు సమూయేలే కదా. ఇప్పుడు హీఈస్ ద యాజకుడు అంటే ద వర్డ్ ఇస్ జడ్జ్. ఓకే, ద వర్డ్ ఇస్ జడ్జ్. జడ్జ్ని తెలుగులో ఏమంటారు? న్యాయాధిపతి. ఓకే, శామ్యూయల్ స్టార్ట్స్ ద జడ్జెస్. ఓకే, ఏలీ కూడా న్యాయాధిపతి. ఓకే, సో శామ్యూయల్ ఇశ్రాయేలీలందరికీ హీఈస్ ద మ్యాన్. ఎక్కడున్నాడు? అక్కడ ఆ దేవుని యొక్క బలిపీఠం దగ్గరే ఉంటాడు, బలి అర్పిస్తూ ఉంటాడు. బలి అర్పించేవాడు ఒక్కడే, హీఈస్ ద మ్యాన్. ఇశ్రాయేలీలందరికీ కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరు ఉండాలంటే సమూయేలే ఉండాలి. కానీ సౌలుకి తెలియదు. సౌలుకి సమూయేలు తెలీదు అంటే సౌలుకి సమూయేలు మాట్లాడే మాట తెలుసా? తెలియదుగా. సౌలుకి సమూయేలు తెలీదు అంటే సమూయేలు మాట్లాడే మాట తెలుసా? తెలీదుగా. సమూయేలు మాట్లాడే మాట తెలీదు అంటే సౌలుకి ఏమైనా విశ్వాసం ఉందా? చాలా మంది క్రైస్తవులకి ఓకే, దే నో ఎవ్రీబడి ఆన్లైన్ అందరికీ తెలుసు. దే నో ఆ పాస్టర్ తెలుసు, ఈ పాస్టర్ తెలుసు, కానీ చర్చిలో చెప్పే వాక్యం తెలియదు. దే డోంట్ నో. ఇంట్లో ఉండే ప్రవక్త తెలీదు. యేసయ్యని ఎవరో వదిలేసారు తెలుసా? యేసయ్యని తృణీకరించిన వారెవరు? వారి ఇంట్లో వాళ్ళే. అవునా? నజరేతు వాళ్ళు, వాళ్ళ యొక్క తమ్ముళ్ళు. వై? ఎందుకు అంటే అక్కడే ఉన్నారు, కానీ వాళ్ళకి ఎవరు తెలీదు? ప్రవక్త తెలీదు. వై డు వి నీడ్ అన్ ఇంట్రొడక్షన్ టు అవర్ పాస్టర్? ఏం మాట్లాడారు తెలీదు. ఏం మాట్లాడారు తెలీదు అంటే మనకేం లేదు? విశ్వాసం లేదు. విశ్వాసం లేదంటే మనకు ఈ మార్గంలోకి వెళ్ళే దమ్ము లేదు. దమ్ము అంటే ద శక్తి. ఓకే, ధైర్యం కాదు నేను చెప్పేది. దమ్ము అంటే ఆ కెపాసిటీ, ఆ యొక్క ఎండ్యూరెన్స్ లేదు. ఎండ్యూరెన్స్ లేదంటే ఎప్పుడైనా ఇంకా ఆ స్వస్థ దగ్గరికి చేరతారా? చేరరు. ఎప్పుడైనా ఆ ధనము అనే ఒక ప్రవేశ స్థలంలో నీకు చేరుతారా? చేరరు. దేవుడు ఏం చేశాడు? తన యొక్క శరీరాన్ని ఇట్లా చీల్చేశాడు. కమ్ రా, నా లోన్ నుంచి రా, ఈ శరీరము నీకోసం నేను ఇట్లా చీల్చేశాను, రా, నా యొక్క శరీరము ఒక తెరలాగా చీల్చేశాను, విశ్వాసము పెట్టుకొని రా నాలోనికి అంటాడు. కానీ మనకేం లేదు? విశ్వాసం. దెర్ ఇస్ నో ఫెయిత్. స్వాధీనపరుచుకునే విశ్వాసము అక్కడ ఆ అతి పరిశుద్ధ స్థలంలో ఉండే ఆ యొక్క బహుమానాలు అనొచ్చు, లేకపోతే ఎఫెక్ట్స్ అనొచ్చు, లేకపోతే ద కవర్నెంట్
ప్రొవిజన్స్ అనొచ్చు. ఎవరిలో ఉన్నాయంటే క్రీస్తు ద్వారా మనకు అక్కడ ఉన్నాయి. ఎవరి ద్వారా? క్రీస్తు ద్వారా. కానీ మనం ఆ క్రీస్తు ద్వారా, అతని యొక్క శరీరం ద్వారా నేను నడవాలి అంటే నాకు విశ్వాసము కావాలి. విశ్వాసము కావాలంటే నేను మాటలు వినాలి. ఎవరి మాటలు? మన యొక్క కాపరి యొక్క మాటలు, అభిషేకము గల మాటలు. ఆ విన్న తర్వాత మనకేం వచ్చిందంటే శక్తి వచ్చింది. వెళ్ళేటప్పుడు ఒక ఫోన్ వచ్చింది, విశ్వాసము లేని ఫోన్ కాల్. విశ్వాసము లేని ఫోన్ కాల్. ఆ ఫోన్ కాల్ ఏం చేసిద్దంటే నీకున్న ఆ యొక్క అభిషేకం ఇచ్చిన ఆ యొక్క విశ్వాసం అంతటిని ఏం చేసిద్ది? తీసి పాడేసిద్ది. సో నువ్వు మళ్ళీ ఇక్కడ నుంచి ఎక్కడికి వచ్చేస్తావు? సౌలుని అభిషేకించబడ్డప్పుడు నేను పోయిన వారం చదివాం కదా, సౌలు సమూయేలు దగ్గరికి వచ్చి ఇశ్రాయేలీలు ఏమంటారు? ఇతరుల యొక్క మర్యాద చెప్పున మాకొక రాజునివ్వండి అంటారు. ఇతరుల యొక్క మర్యాద చెప్పున. ఇప్పుడు చెప్పండి, సౌలు అందరికన్నా ఎవరు? హ్యాండ్సమ్ మ్యాన్, అవునా? కనపడేవాడు. ఎట్లా? మంచిగా చూడడానికి బాగా కనపడేవాడు, చూడడానికి అందంగా కనపడేవాడు. అటుపక్క చూస్తే దావీదు అంత అందంగా కనపడేవాడు కాదు. హీఈస్ నాట్, బైబిల్లో ఇంగ్లీష్ బైబిల్ ఏమంటారు రాస్తుంటే హీఈస్ ద రెడీ మ్యాన్, అంటే రఫ్ అండ్ టఫ్ లాగా ఉంటాడు, అంటే బాగా పని చేసిన ఆయనలాగా ఉంటాడు. హీఈస్ అ మ్యాన్ హూ డస్ నాట్ లుక్ ఫేర్, బాగా తెల్లగా ఉన్నవాడు కాదు, కొంచెం అలిసిపోయినట్టుగా ఉన్నాడు. హీఈస్ అ రెడీ మ్యాన్. తర్వాత సౌలుని అభిషేకించిన తర్వాత సౌల్ బికేమ్ ద కింగ్ ఆఫ్ దర్ డిజైర్. కానీ దావీదు హీ బికేమ్ ద కింగ్ దట్ ఈస్ ఆఫ్టర్ గాడ్స్ ఓన్ హార్ట్. ఎందుకు అంటే చూసేవాడి కన్నా ఇక్కడ కనపడని ఆ యొక్క విశ్వాసము ఈ స్ట్రాంగర్. దావీదు అంటాడు, సౌల్ నేను గొలియాత్ని చంపుతాను రా అంటాడు. సౌల్ అంటాడు, అదేంటి నువ్వు చూడ్డానికి ఇంత పొట్టిబుడంకా ఎలా ఉన్నావు, దాన్ని ఆర్మరిస్తాను అంటాడు. వచ్చి వేస్తాడు, ఆ కవచం వేస్తాడు, మునిగిపోతాడు దావీదు. ఎందుకు? సౌల్కి మంచిగా కనపడాలి. అట్లీస్ట్ కొంచెం నీకు సీట్ బెల్ట్ ఉందా, ఎయిర్ బ్యాగ్ ఉందా, లేకపోతే కొంచెం రేటింగ్స్ ఉన్నాయా, కొంచెం చూడ నాకు సేఫ్టీ, నువ్వు వెళ్ళి అక్కడ చచ్చిపోయి నా పరువు తీసుకునే దానికన్నా నీకు ఏమైనా ఉందా, నీకు ఒక మంచి ఖడ్గం ఇస్తాను, మంచి ఆయుధాలు ఇస్తాను రా అంటాడు. దావీదు అవన్నీ వేసుకొని చూడ్డానికి చాలా బాగున్నాయి, కానీ నడవడానికి రాట్లా. ఎందుకు? దావీదు నడిచేది విశ్వాసం ద్వారా, చూపు ద్వారా కాదు. దావీదు నడిచేది విశ్వాసం. సో అన్నీ ఇప్పేస్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చెప్తాడు తెలుసా? రోమన్కి రాసిన పత్రిక 10వ అధ్యాయము, రోమన్స్ చాప్టర్ 10, మీరు వెళ్ళండి. రోమన్స్ చాప్టర్ 10 వెళ్ళండి. రోమన్స్ చాప్టర్ 10 వర్సెస్ 10, 10వ అధ్యాయము 10వ వచనము. ఏలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయంలో విశ్వసించును, మనిషి హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. దావీదు ఏం మాట్లాడాడు తెలుసా? దావీదు గొలియాతు దగ్గరికి వెళ్ళి ఇశ్రాయేలీయుల యొక్క రక్షణ మాట్లాడాడు. ఏం మాట్లాడాడు? ఇశ్రాయేలీయుల యొక్క రక్షణ ఏం మాట్లాడాడు తెలుసా? సున్నతి లేని గొలియాతు, నువ్వు నా దగ్గరకు వస్తావా? ఓకే, నువ్వు రా. హీ స్పోక్ బై సంథింగ్ దట్ ఈజ్ ఇన్విజిబుల్. సో ఇప్పుడు నేను మిమ్మల్ని ఇంకొక ప్రశ్న అడుగుతాను. మీ యొక్క రక్షణకి రుజువు ఎక్కడుంది? హృదయంలో ఉంది. సో మీ స్వస్థతకి రుజువు ఎక్కడుంది అంటే ఎక్కడుంది? హృదయంలోనే ఉంది. మీకు విశ్వాసము ఉంది అంటే రక్షించబడడానికి మీకు విశ్వాసం ఎట్లాగైతే ఉందో, రక్షించబడడానికి మీకు విశ్వాసం ఎట్లాగైతే మీరు కలిగి ఉన్నారో, రక్షణ పొందడానికి అంటే నిత్య జీవము పొందడానికి ఎలాగైతే మీరు విశ్వాసము కలిగి ఉండడానికి మీకు కెపాసిటీ ఉందో, స్వస్థత కలగడానికి అదే కెపాసిటీ. రుజువు కనబడుతుందా అంటే డాక్టర్ చూపెట్టే రిపోర్ట్ తప్పు అంటే మన విశ్వాసానికి అలైన్డ్గా లేదు. కానీ మన విశ్వాసానికి రుజువు ఎక్కడుంది? హృదయంలో ఉంది. మన స్వస్థతకి రుజువు ఎక్కడుంది? హృదయంలో. కనపడతా ఉందా? అనిపించట్లా, అసలు సెలైన్ ఎక్కుతా ఉంది. స్వాధీనపరుచుకునేది ఎలాగా? విశ్వాసము ద్వారా. స్వాధీనపరుచుకునేది ఎలాగా? విశ్వాసము ద్వారా, బై ఫెయిత్. క్రీస్తు ఏం చేశాడు తెలుసా? క్రీస్తు సిలువెక్కి ఆన్ ద క్రాస్ హీ సేస్ ఇట్ ఈస్ ఫినిష్డ్, సమాప్తము ఆయన. ఇట్ ఈస్ ఫినిష్డ్ అంటే ఏమైపోయింది? నీకు కావాల్సిన పనులన్నీ అయిపోయినాయి అక్కడ.
నీకు కావాల్సిన పనులన్నీ సిలువ మీద అయిపోయినాయి. నీకు పని కావాలంటే నా చుట్టూ వెళ్ళకండి, నా ద్వారా రండి అంటున్నాడు. డోంట్ గో అరౌండ్ మీ, కమ్ త్రూ మీ. నీకు ఏర్పాటు చేసిన ఆ యొక్క రహదారి ఉంది. ఐ హ్యావ్ సెట్ అపార్ట్ అ వే ఫర్ యూ. రక్తపు స్రావణ కలిగిన ఆ యొక్క స్త్రీ అందరూ మధ్యలో నుంచి ఏం చేసింది? షీ వేడెడ్ హర్ త్రూ. వేడెడ్ అంటే ఈదినట్టు. ఓకే, దట్ ఈస్ ద ఇంగ్లీష్ వర్డ్. వేడెడ్ హర్ త్రూ అంటే అందరు మధ్యలో నుంచి ఈదుకొని 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 చేయి చాపి దేన్ని పట్టుకుంది? వస్త్రాన్ని పట్టుకుంది. షీ కాట్ ద షర్ట్, షర్ట్ లేకపోతే వాట్ ఎవర్, ఓకే, గౌన్ పట్టుకున్న చెంగు, యా ఓకే, చెంగుని పట్టుకున్న వెంటనే ఆమెకి ఏమొచ్చింది? స్వస్థత వచ్చింది. ఆ పట్టుకునే దాన్ని ఏమంటారు అంటే స్వాధీనపరుచుకునే విశ్వాసము. స్వాధీనపరుచుకునే విశ్వాసము. మీకు ఏమేమి స్వాధీనపరచుకోవాలని ఉంది ఈరోజు నాకు తెలియదు, ఓకే, కానీ దానికి మార్గము క్రీస్తు ద్వారా, విశ్వాసము ద్వారా, బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ త్రూ ద ఫెయిత్. అర్థమైందా మీకు ఈరోజు చెప్పింది? నేను ఎంతమందికి అర్థమైంది? అర్థమైన వారందరూ హల్లెలూయా చెప్పండి. రేపు వారము ఇంకా లోతుగా మాట్లాడుకుందాము విశ్వాసం గురించి. ఓకే, ప్రస్తుతానికి అది దేవుని ఆరాధిద్దాం. లెట్ us worship God for everything. ఓకే, వర్షిప్ టీమ్.